ఈవెన్ వచ్చిందో లేదో చెప్పలేదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే నిర్మాతలకైతే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ వచ్చిందో లేదో మనకు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 1000 కోట్లు దాటిపోయింది. ఇది ఇంకా మరింత పుండు మీద కారం చల్లినట్టయింది మెగా అభిమానులకి. ఏదో దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ అభిమానులకి బాగా కోపం వచ్చిందేమో. అతను అతని పేరేంటి, శిల్పా రవిని సంఘీభావం, అప్పటి నుంచి విపరీతమైన కోపం ద్వేషంగా మారిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసి 1000 కోట్లు సంపాదించాడు కాబట్టి వాళ్ళందరూ ఒక రకంగా అప్పటి నుంచి వైసీపీ ఓన్ ఇక్కడ పెద్ద వార్ నడుస్తోంది. వాస్తవంగా అల్లు అర్జున్కి అంతకుముందు సపరేట్ ఫ్యాన్స్ లేరు, మెగా ఫ్యాన్సే. ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జనసేన వాళ్ళందరూ అతను ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడం ప్రారంభించారు. వీటి మధ్యన వాళ్ళకి మానసిక సంతృప్తి ఓ రకంగా. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మెగా అభిమానులందరూ రేవంత్ ఫ్యాన్స్ అయిపోయారు. కొత్తగా ఓట్లు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, ఎందుకంటే ఎమోషనల్లో ఎలా గేమ్ నడపచ్చో తెలుసు కదా. లేకపోతే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అనుకునే స్టేజ్ నుంచి